చూస్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి మాజీ మండల అధ్యక్షుడు సీనియర్ నేత బొమ్మసాని చలపతిరావు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నానని చలపతిరావు తెలిపారు. వైసీపీ కష్టకాలంలో పనిచేసిన తనకు విలువ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మంత్రి జోగి రమేష్ పై కూడా చలపతిరావు విమర్శలు చేశారు. చందాలు ఇచ్చి పార్టీకి అండగా ఉంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ను బొమ్మసాని చలపతి ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయాన్ని సొంత ఎస్టేట్గా మార్చడంతో పాటు ఇన్ఛార్జీలు, సూపర్వైజర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను స్వీపర్లుగా ఎమ్మెల్యే వసంత మార్చారని బొమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో పని అవ్వదు, ఎంఆర్ఓ ఆఫీస్లో పని అవ్వదు, ఎండిఓ ఆఫీస్లో పని అవ్వదు, ఏ పని చేయలేకపోయాను. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేస్తున్నాను. సమస్యల పరిష్కారం లేదని చేస్తున్నాను. నా పార్టీ మీద వ్యతిరేకత లేదు. లోకల్ నాయకులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినా ఈ వచ్చిన టీంలు అమ్ముడు పోయి పార్టీని పోస్టు పట్టించారు. ఇవాళ మేము జనంలోకి వెళ్ళినా వేసే పరిస్థితి లేదు. మేము జనానికి సమాధానం చెప్పి ఏం మీకేమన్నా వచ్చామని అడిగితే మమ్మల్ని మేమేం సమాధానం చెప్పుకోవాలి. అదేమంటే జోగి రమేష్ గ్రూపు, కృష్ణప్రసాద్ గ్రూప్ అన్నారు. నాకే గ్రూపులతో సంబంధం లేదు. అప్పుడు ఆయన ఉన్నాడు పనిచేసాం, ఇప్పుడు ఈయన ఉన్నాడు పనిచేసాం. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఏ గ్రూప్తో సంబంధం లేదు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పనిచేసాను. నువ్వు వచ్చావు, నీకు నీ ఇన్ఛార్జీ ఇంటికాడ కూర్చొని ఆ అన్న తమ్ముడు అనుకుంటారు, మీరు అన్న తమ్ముడు అనుకుంటారు. మీరు అనుకో మమ్మల్ని మా కార్యకర్తలు మా గ్రూపులు అంటగడితే మాకేం సంబంధం లేదు. గ్రూపులతో మాకేం సంబంధం. పార్టీ హైకమాండ్ కూడా చేయలేకపోయింది. నా చూసి హైకమాండ్ ఏమైనా చేస్తుందని చూశారు. సంవత్సరం వెయిట్ చేశారు. నాయకులకి, కార్యకర్తలకి, నేను నమ్ముకున్న జనానికి ఏం చేయలేక, సమాధానం చెప్పలేక, రేపు ఓట్లకి వెళ్ళే పరిస్థితి లేక, పార్టీని మోసం చేయలేక నేను రాజీనామా చేస్తాను. ఏ మొహం పెట్టా మేము మన ఇంటికి తీసుకెళ్ళమంటారు. మోపాడు బంధువులు వెళ్ళిపోయినాక మా అబ్బాయికి ఏసీపీ రామకృష్ణ గారు పిలిచి నువ్వు కమ్మాడు కదా వైసీపీ ఏంటంటే నన్ను ఎన్నిసార్లు బెదిరించాడు, మా అబ్బాయిని ఎన్నిసార్లు బెదిరించాడు. తమాషాలు అనుకున్నారా, రాజకీయాలు అనుకున్నారు. ఇవాళ వచ్చి ఏమైనా ఇవ్వమంటున్నారు. ఇవాళ ఫోన్ చేస్తున్నారు, అవసరం వచ్చినాయని. ఇవాళ వచ్చి జగన్ దగ్గరికి ఏమైనా ఇవ్వమంటారు. కనీసం మన పార్టీ ప్రెసిడెంట్గా పోలీసు ఫోన్ చేయడం లేదు. మీ ఇన్ఛార్జితో